ఉండగనగా ఒక రాజ్యంలో ఒక అందమైన యువతి ఉండేది. చాలా అందగతి. ఆమెకు వివాహం చేయాలని రాజుగారు నిశ్చయించారు. అయితే ఆ రోజుల్లో మహిళలకు చూజ్ చేసుకునే అవకాశం ఉండేది పెళ్లి కొడుకుని. ఈ క్రమంలో దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వయంవరానికి ఆహ్వానించారు. అయితే ఆ యువరానికి గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. తను ఒక కండిషన్ పెట్టింది. ఈ గుర్రపు స్వారీలో ఎవరైతే నా వెంబడొచ్చి నన్ను చేస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఓకే, దేశమంతటా ప్రచారం చేశారు. అందరూ యువరాజులు వచ్చారు. సో పరుగు పందెం గుర్రపు సవారీ స్టార్ట్ అయింది. చాలా యువరాజులు ఆమె వెంబడ ప్రయాణించారు. పోతూ తను ఏం చేసిందంటే వజ్రాలని, బంగారుని అలా పాడేస్తూ వెళ్ళింది. ఆ క్రమంలో వెనుక వస్తున్నటువంటి కొంతమంది యువరాజులు యువరాణ్య, బంగారమ్మ, వజ్రాల, యువరాణ్య. సో రెండిట్లో చాయిస్ పెట్టుకున్నారు. సరే, యువరాణి ఎలా దొరకదని ఫిక్స్ అయ్యి బంగారు తీసుకొని వెళ్ళి తిరిగాడు. కానీ ఒక యువరాజు ఆమె వెంపడి ప్రయాణించాడు. చివరికి ఛేదించాడు. సో క్యూరాసిటీ పెరిగింది ఆమెలో. ఎందుకు మిగతా వాళ్ళలాగా నువ్వు చేయలేదంటే, నా చూస్ ఒకటే, నా టార్గెట్ ఒకటే, అది మిమ్మల్ని చేరుకోవడమే. సో కనుక మనం ఏదైనా టార్గెట్ ఫిక్స్ అయినప్పుడు, ఏదైనా లక్ష్యాన్ని ఉంచినప్పుడు ఒకే లక్ష్యంతో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. నచ్చిందా మీకు కథ? బాయ్.